తర్వాత మనం రామచంద్ర గారికి అద్దెకి కాంగ్రెస్ నాయకులు. రామచంద్ర గారు నమస్తే అండి. అండి రవీంద్ర గారు, మిత్రులకు కూడా నమస్కారం అండి అందరికి. ఓకే 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 రామచంద్ర గారు, ఓకే దాదాపుగా వచ్చే నెలలోనే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగడానికైతే దాదాపు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓకే చూసుకుంటే దాని పరిస్థితులు మొన్నటి జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఓకే కొద్ది గొప్ప వ్యతిరేకం ఉన్నప్పటికీ కూడా సింహభాగం దాదాపుగా అన్ని స్థానాలు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చేటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల పోరులో చూసుకుంటే ప్రధానంగా పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి మీరు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు? మీకు కాన్ఫిడెంట్ ఉందా? ప్రజలు ఆశీర్వదిస్తారనుకుంటున్నారా? ఇప్పటికీ అనేక వర్గాలు అయిన తర్వాత మాట్లాడదాం, పార్టీలో ఉన్నటువంటి వర్గాలు, గ్రూపులు, తగాదులు, అదేవిధంగా చూసుకుంటే బయట కూడా ఇప్పుడిప్పుడే చాలా మున్సిపల్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో బయటకు వస్తూ ఉన్నాయి అనేక గ్రూపులు, అదే దాంట్లో రెబల్స్ కూడా బయటపడతా ఉన్నారు. దీన్ని ఎలా తట్టుకోగలుగుతుంది పార్టీ? ఏ విధంగా సన్నద్ధమవుతుంది? సార్, కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఇప్పుడు కొద్దిగా ఒక పద్ధతిగా, ఒక స్టాండర్డ్ గా గట్టిగా ఉన్నది. ఎందుకంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ లో ఊహించలేదు మేము 60%, 70% వస్తుందని. మరియు రోజువారీగా కూడా ఇప్పుడు పార్టీలో చేరడం కూడా జరుగుతుంది. అది కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ లాగా అనుకుంటున్నాం. ఎందుకంటే 2023 తర్వాత ప్రతి ఎలక్షన్ లో కొద్దిగా ప్లస్ అవ్వుకుంటూ వస్తున్నాం, సంతోషం. ఈ రోజు ప్రతిపక్షాలు కొద్దిగా ఎంత స్టాండర్డ్ అవుతే అన్ని అంటే గట్టిగా వాళ్ళు కాంపిటీషన్ గా ఉంటే పార్టీకి అంత అనుకూలంగా ఉంటుంది, భవిష్యత్తుకు కూడా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అరే అపోజిట్ లేదని కొద్దిగా వీక్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు మున్సిపాలిటీలలో సుమారుగా ఒక 16 మున్సిపాలిటీలలో అన్నిటి దగ్గర కమిటీలు వేయడం జరిగింది. ప్రతి ఈ కార్పొరేటర్ కౌన్సిలర్స్ దగ్గర ఒక్కొక్క దగ్గర సుమారుగా 5 మినిమం 5 నుంచి 10 మంది వరకు కూడా పోటీకి రావడానికి రెడీ అయినరు. తర్వాత మున్సిపాలిటీలకు కమిటీలు వేయడం జరిగింది పార్టీ పరంగా. తర్వాత ఇన్ఛార్జీలను కూడా మంత్రులను వేయడం జరిగింది. నియోజకవర్గ స్థాయిగా, ఎంపీ నియోజకవర్గ స్థాయిగా ఒక్కొక్క మంత్రిని డిక్లేర్ చేయడం జరిగింది. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏమైతుందంటే పోటీతత్వం బాగా అయిందండి. మీరు అన్నట్టు రిబల్స్ కావచ్చు, ఇంకేదైనా ఎందుకు అవుతుందంటే నేను ఈ వార్డు నుంచి దీని నుంచి నిలబడాలనే పోటీతత్వంలో తక్కువ ఒక వార్డుకు 5 నుంచి 10 మంది వచ్చారు. దాంట్లో ఎవరిని అడ్జస్ట్ చేయాలనేది ఇబ్బంది పరిస్థితి ఉన్నది. ఈ రోజు దాన్ని మేము ఒక వీక్నెస్ గా కూడా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే మేము ఎవరిని డిక్లేర్ చేసినా మిగతా వాళ్ళతో ఇబ్బంది జరుగుతుంది. దాన్ని అందరినీ సమన్వయపరచాలనే ఆలోచనతోనే ఉన్నాం. అదే రకంగా వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నది, వాళ్ళకు పోటీ తక్కువ ఉన్నది. ఒక కౌన్సిలర్ కైనా, కార్పొరేటర్ కైనా 1-2-3 ఉండొచ్చు. అదే రకంగా బీజేపీకి కూడా ఉన్నారు. దాన్ని వాళ్ళు కూడా ఎక్కడిదక్కడ ప్లానింగ్ చేసినట్టే ఎలక్షన్ వాతావరణం కల్పించడం జరిగింది. ప్రతి వార్డుకు, ప్రతి మున్సిపల్ ఏరియాకు, ప్రతి దగ్గర కూడా ఒక కమిటీ లాగా తయారయ్యారు. నాకు తెలిసి అన్ని పార్టీల్లో కూడా అయింది. దానికి సంబంధించిన 1-2 మీటింగ్లు కూడా అంటే మున్సిపల్ ఏరియాలో కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మొన్న కూడా సమావేశం జరిగింది. ఇక్కడ ఏమైతుందంటే మనది కాంగ్రెస్ పార్టీ, మా పరిస్థితి ఏంటంటే పరిగెత్తే గుర్రం లాగుంది. దీని మీద అంటే గెలుపు గుర్రం కోసానికే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ఇది తప్పదు అనే పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా ఇబ్బందులు కూడా జరగవచ్చు. దాన్ని కూడా నేను ముందే చెప్తున్నాను. అట్లయినా కానీ అందరినీ సమన్వయపరిచి మెజార్టీగా ఇక్కడ కూడా ఎక్కువ ఎన్ని కూడా ఎక్కువ లేవు. మినిమం గా మాక్సిమం గా 3,000 ఉన్నాయి. 1000 తక్కువ 1,200 నుంచి 1000 ఓట్ల నుంచి 3,000 మంచిగా ఉండ్రి. అంటే ప్రజలతో మమేకమై, ప్రజలతో కలిసి ఉండి మంచి వ్యక్తులకు బాగా ఛాయిస్ ఉంటది. అలాంటి వ్యక్తులను సెలక్షన్ చేసే దాంట్లో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులను అధిగమిస్తే 100% ఉంటది. ఒకటి విషయం చెప్పగలుగుతున్నా, ఒక 116 మున్సిపల్ దాంట్లో మినిమం గా 70 to 80%, 70 నుంచి 80 మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆస్కారం ఉన్నది. దానికి ఇంతవరకు కూడా బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా దానికి పోటీగా లేరు అని అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు వస్తే సంతోషం. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు అనుకోండి, ఆయన మేధావి అనుకోండి, ఆయన ఏ రకంగా ఉన్నా కానీ వచ్చి ప్రజలకు ఇక్కడ జరుగుతున్న పొరపాట్లను ప్రతిపక్షంగా అన్ని అడిగే హక్కు ఉన్నది. ఈ రోజు మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రజాప్రభుత్వం పరంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.
యూనిట్ల కరెంట్ ఇవ్వడం ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ఒకటి, సన్న బియ్యం ఇవ్వడం ఒకటి, రైతులకు సంబంధించిన కార్యక్రమాలను ఉద్యోగ వర్గాలు అన్నిటితో మేము సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నాం. అందులో కూడా మైనస్ కూడా ఉన్నది, మేము ఒప్పుకుంటాం. దాన్ని కూడా అధిగమించి ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మాత్రమే 24-25 నెలలు జరిగింది. ఇంకా మాకు సుమారుగా 35 నెలల కాలం ఉంటుంది. ఆ 35 నెలల కాలంలో వీటిని అధిగమించి ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో కొన్ని ఇబ్బందులుగా మొదట్లో కొన్ని ఈ రోజే అవుతుంది ఈ రోజు అని కొన్ని ప్రతిపక్షాలు కొన్ని విమర్శల్లాగా తీసుకొచ్చి దాంట్లో ఇబ్బందికరమైన వాతావరణం, అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ నెల రోజుల్లో కూడా మేము వస్తాము, అది జరుగుతుంది ఇది జరుగుతుంది లేనిపోని కల్పించడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం 5 సంవత్సరాలు స్టాండర్డ్ గా ఉంటాము, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలకు కూడా ప్రయత్నం చేస్తాము. దీంట్లో తప్పులు అనేవి జరుగుతున్నాయి, మేము కూడా ఒప్పుకుంటున్నాం, దాన్ని సరిచేసే రకంగా వెళ్తాం. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ఈ పరిస్థితులను కూడా గట్టిగా తయారు చేసుకుంటూ ప్రజలకు ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్తున్నాం. ఎక్కడెక్కడ మైనస్ ఉంది, ఎక్కడెక్కడ ప్లస్ ఉంది, దీన్ని బట్టి సంక్షేమ ఫలాలలో ప్రతి ఒక్కరికి న్యాయంగా అందే రకంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటి కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మేము ప్రజల పక్షంగా ఉంటాం. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా రోజువారీగా ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ప్రజలతో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని ఏది ముఖ్యంగా ఉంటుందో, దేన్ని మొదటి ప్రాధాన్యత అవసరమో దాన్ని ముందుగా జరుపుకుంటూ, అంటే కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. మాకైతే పూర్తి విశ్వాసం ఉంది ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మెజార్టీ స్థానాలతో గెలుస్తాము. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో మేము గెలిచిన స్థానాల కంటే రోజువారీగా ఈ రోజు కూడా మా కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఒక 6 మంది సర్పంచులు వేరే ఇతర పార్టీ నుంచి కూడా రావడం జరిగింది. అది అంటే మేము కోరుకునేది ఏంటంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళ వాయిస్ కూడా ఉండాలి, వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్పాలి. ప్రతి విషయం కూడా ప్రజలకు సంబంధించింది, మంచి చెడు ప్రజల నుంచి రావాలి. ప్రతిపక్ష నాయకులు కూడా మనం కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం, ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండి అన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి అధికార పక్షం చేసే తప్పులను ప్రజల దృష్టిలో తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో రావాలని మేము ఆహ్వానిస్తున్నాం, కోరుకుంటున్నాం. అలాంటి వ్యక్తులు ఉండాలి. అదే రకంగా బీజేపీ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ నుంచి ఎలాంటి ఫండ్స్ ఉన్నా వేరే, మనము ఎలక్షన్ల బట్టికే స్థానికంగా మనము ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీని విమర్శించే రకంగా పోయి విమర్శిద్దాం, అన్ని చేద్దాం. కానీ ఎలక్షన్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత అందరం కలిసి మన తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు సంబంధించి ఏ కార్యక్రమాలు బాగుంటాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, భవిష్యత్తు అనేది మన తెలంగాణ దేశంలో ఆదర్శంగా ఉండే ప్రయత్నాలు మీరు కూడా సహకరించి అందరు చేయాలని కోరుకుంటూ, భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఇంకా బలంగా తయారైతే గతంలో కంటే ఇంకా స్టాండ్ పెంచుకుంటుంది, స్టాండర్డ్ గా అవుతుంది, గట్టిగా అవుతుంది. ప్రజల్లో ఆ రోజుల్లో 40